దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా ఎదుటికి వచ్చి దేవా నా అతిక్రమములను క్షమించవా, పరిహరించవా అని నీవు అడిగినప్పుడు నేను వాటిని క్షమిస్తున్నాను కదా అని నువ్వు అందులో కొనసాగటానికి వీల్లేదు. నువ్వు అందులో కంటిన్యూ అయితే ఉగ్రత దినానికి నీకు నువ్వే తీర్పుని సిద్ధపరచుకుంటున్నట్టు, కాఠిన్యాన్ని సమకూర్చుకుంటున్నట్టు, కోపాన్ని సమకూర్చున్నట్టు, ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్టు జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇస్తూ మారు మనసుకు ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. క్షమాపణ అసలు మనకి ప్రతిదినం ఎందుకు అవసరమైంది అనేది మనం చూద్దాం. క్షమాపణ అనేది ఒకవేళ మనకు దేవుడు అనుగ్రహించకపోతే, ఏ రోజుకు ఆ రోజు దేవుడు కృపను బట్టి మనల్ని క్షమించకపోతే మనకు జరిగేటువంటి నష్టాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది క్షమింపబడకపోతే, దేవుడు కృపతో మనల్ని క్షమించకపోతే దేవునితో మనతో దేవునికి ఉన్న సమాధానం తెగిపోతుంది.